సౌందర్య తెలుగు సినిమా చరిత్రలో అందం కన్నా అభినయం ఎక్కువగా మాట్లాడిన ఒకే ఒక్క నటి ఎవరు అంటే సమాధానం ఒక్కటే, సౌందర్య గారు. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు చాలా ప్రశాంతత, చిరునవ్వుల్లో ఒక స్వచ్ఛత. కానీ ఆమె జీవితం మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా చాలా త్వరగా ముగిసిపోయింది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం సౌందర్య గారి అసలు జీవితం, ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయాణం, చివరికి మనందరినీ కన్నీళ్లు పెట్టించిన ఆ సంఘటన. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి కల సినిమాలు కాదు, డాక్టర్ అవ్వాలని. చదువులో చాలా తెలివైన విద్యార్థి. ఎంబీబీఎస్ లో చదువుతున్న రోజుల్లో ఒక్క అవకాశం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సినిమాల్లోకి రావాలని కోరిక లేదు, కానీ అవకాశం వచ్చినప్పుడు ఆమె వెనక్కి తగ్గలేదు. అలా ఒక డాక్టర్ కావాల్సిన అమ్మాయి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండరీగా మారిపోయింది. సౌందర్య గారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది. ఆమె గ్లామర్ హీరోయిన్ కాదు, ఆమె నటనకి ప్రతిరూపం. అమ్మోరు సినిమాల్లో దేవత పాత్రలో కనిపించినప్పుడు ప్రేక్షకులు సినిమా చూస్తున్నారనే మర్చిపోయారు. చాలా మందికి నిజంగానే అమ్మోరు అంటే సౌందర్య అనిపించింది. పెదరాయుడు, రాజా, స్వయంవరం స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆమె పాత్ర ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆ కాలంలో ఐటమ్ సాంగ్స్ లేవు, అతి గ్లామర్ లేదు, అయినా ఆమె టాప్ హీరోయిన్. అది కేవలం ఆమె అభినయం వల్లే. సినిమాల్లో ఎంత గొప్పగా ఉన్నారో నిజ జీవితంలో అంతకంటే సింపుల్ గా ఆడంబరం లేదు, ఆర్భాటం లేదు. డబ్బు కన్నా మనిషిగా ఉండడానికి ఎక్కువ విలువనిచ్చే వ్యక్తి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సౌందర్య గారు ప్రజల కోసం పనిచేయాలని అనుకున్నారు. అందుకే రాజకీయాల్లోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సినిమా స్టార్ గా కాకుండా ఒక మంచి మనిషిగా గుర్తుండాలని ఆమె కోరుకున్నారు. 2024 సంవత్సరం రాజకీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ లో ప్రయాణం చేశారు. ఆ రోజు సాధారణ ప్రయాణమే అనుకున్నారు, కానీ అదే ఆమె చివరి ప్రయాణం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. హెలికాప్టర్ ప్రమాదం ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ఈ వార్త విన్నప్పుడు చాలా మందికి నమ్మకం రాలేదు. ఇది నిజం కాకూడదు అని అనుకున్నారు, కానీ విధి అంత కఠినంగా వ్యవహరించింది. హీరోలు, దర్శకులు, సహనటులు అందరికీ ఒకే ఒక్క మాట, ఇంకా చాలా ఇవ్వాల్సిన నటి. చాలా పాత్రలు, చాలా కథలు, చాలా జీవితం అన్ని అక్కడితో ఆగిపోయాయి. కానీ సౌందర్య గారు వెళ్లిపోయిన ఆమె నటించిన ప్రతి పాత్ర ఇప్పటికీ మనతోనే ఉంటుంది. సౌందర్య గారు ఇక లేరు, కానీ ఆమె చిరునవ్వుల్లో, ఆమె నటనలో, ఆమె పాత్రలో ఇప్పటికీ ఆమె జీవిస్తూనే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిన ఒక అమూల్య రత్నం. మిస్ యూ సౌందర్య గారు.